1 year సర్వే ఎవరు చేయమన్నారు నీకు? ఈ మీడియాను గెలిపించలేవు, ఇంకొకటి ఇమేజ్ని తగ్గించలేవు. ఇదంతా మీడియా సృష్టి. అలాగే సంవత్సరం నుంచి అధికారం కోల్పోయింది ఒక పార్టీ, వాళ్ళకి చెమలు ఆడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి డైరెక్షన్ ఇస్తున్నారా? నేను జనరల్ సెక్రటరీని, నాకు తెలియదా పార్టీ ఎలా ఉందో? మీడియా సంస్థలు చెబితే గానీ మేము తెలుసుకోలేని స్టేజ్ లో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఈ సలహాలు ఈ క్రికెట్ కామెంటరీలు చెప్పినట్టు మాకు పొలిటికల్ కామెంటరీ చెప్పండి దయచేసి. మీడియా సంస్థలకి వీళ్ళకి చూడడానికి కళ్ళు లేవు, వినడానికి చెవులు లేవేమో. అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో మీడియా హౌస్లు చాలా దరిద్రంగా తయారైంది. పవన్ కళ్యాణ్ గారు చాలా బలపడుతున్నారని కదా అన్నారు. బలపడుతున్నారు కాబట్టి ఆయన ఎలా తగ్గించాలని ప్లాన్ చేస్తాయి మీడియా హౌస్లు కానీ, వాటి అనుకున్న పార్టీలు కానీ, ఇవన్నీ కూడా వాటి ముఖ్య పనే అది. దిగ్విజయంగా 1 year పాలన కంప్లీట్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఇంత మీ అభిప్రాయం? సంవత్సర కాలం అద్భుతంగా జరిగిందండి. కూలదోసిన వ్యవస్థలన్నింటినీ నిలబెట్టాం, భ్రష్టు పట్టించిన వ్యవస్థలని దారిని పెట్టాం, ఆర్థిక అభివృద్ధిని గాడిన పెట్టాం, భవిష్యత్ ప్రణాళికని పట్టాలెక్కిస్తున్నాం. వెరసి అన్ని కార్యక్రమాలు కూడా ఈ 1 year లో ముందుకు తీసుకెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. గడిచిన 1 year కూడా ఆంధ్రప్రదేశ్ని మళ్లీ తిరిగి అభివృద్ది పదంలో మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దీన్ని సరైన గాడిలో పెట్టడం జరిగింది. 1 year పరిపాలన గురించి కొంతమంది సర్వేలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన శాఖల మీద, జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల పనితీరు అద్భుతంగా ఉంది, జనంలో ఉన్న నానుడి ఇది. కానీ కొన్ని మీడియాలు అణిగట్టుకుని పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేయాలని, ఆయన పాలన తగ్గించాలని చూస్తున్నారు. ఎందుకని అంటారు? దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా బలపడుతున్నారని కదా అన్నారు. బలపడుతున్నారు కాబట్టి ఆయన ఎలా తగ్గించాలని ప్లాన్ చేస్తాయి మీడియా హౌస్లు కానీ, వాటి అనుకున్న పార్టీలు కానీ, ఇవన్నీ కూడా వాటి ముఖ్య పనే అది. రెండవది, అసలు 1 year సర్వే ఎవరు చేయమన్నారు నీకు? ఎవరు చేయమన్నారు? ఎవరు చేపించారు? ఆ ఉద్దేశం ఏమిటి? మేము ఇప్పుడు కూడా ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాం. మొన్న మాకు పట్టణం కట్టింది ఎవరు? ప్రజలు. సర్వే చేసిన మీడియా సంస్థలు కాదు, ఇది గమనించాలి. ప్రజలు మాకు పట్టం కట్టారు కూటమిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో మీరు క్షేత్రస్థాయికి వెళ్తే అక్కడ ట్రైబల్ ఏరియాలో కానీ, ప్రతి గ్రామంలో కానీ మంచి రోడ్లు పడుతున్నాయి, పంచాయతీరాజ్ శాఖ అద్భుతంగా పనిచేస్తుందని వాళ్ళు చెబుతున్నారు. మరి ఈ మీడియా సంస్థలకి వీళ్ళకి చూడడానికి కళ్ళు లేవు, వినడానికి చెవులు లేవేమో. ఈ రకమైన సర్వేలు చేసి ఎవరిని మెప్పించడానికి ఈ సర్వే రిపోర్టులు వదులుతున్నారు, లీకులు ఇస్తున్నారు. మీ వెనక ఎవరున్నారు? ప్రజలు గమనిస్తున్నారు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు కానీ, జనసేన ఎమ్మెల్యేలు చేసే పనులు కానీ జనంలోకి తీసుకెళ్లకపోతే అది ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇలా అసత్య ప్రచారాలు ఎక్కువగా జనంలోకి వెళ్తాయి. మరి మీ వంతు మీరు ఏం చేయగలరు? పవన్ కళ్యాణ్ గారు ఏమిటి, పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఈ మీడియా హౌస్ వాళ్ళు సర్టిఫై చేయక్కర్లేదు, ప్రజలకి బాగా తెలుసు. ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్యుడికి కూడా పవన్ కళ్యాణ్ గారు పాలనా తీరు గురించి ఈరోజు చర్చించుకుంటున్నారు. కుగ్రామంకి రండి, తీసుకెళ్తాను నేను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పాలనా తీరు గురించి చర్చించుకుంటున్నారు. అక్కడ ఈ మీడియా వల్ల ప్రభుత్వాలు ఏమవదు, ఈ మీడియాను గెలిపించలేవు, ఇంకొకటి ఇమేజ్ని తగ్గించలేవు. అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో మీడియా హౌస్లు చాలా దరిద్రంగా తయారైంది. 4th estate, అంబేద్కర్ గారు 4th estate అని ఎందుకు పెట్టారు? అది కూడా మరిచిపోయి ఎవరికో తాబేదారులుగా, చెంచాలుగా పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో మీడియాకి గొప్ప స్థాయి ఇచ్చాడు అంబేద్కర్ గారు, స్థానం ఇచ్చారు. అది అర్థం చేసుకుంటే రాజ్యాంగం చదవాలి. అలాగే అదే సర్వే సంస్థలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద దృష్టి పెట్టడం లేదు, రాష్ట్ర కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ ఇంతవరకు లేవు. ఓన్లీ అభివృద్ధి మీదే దృష్టి పెడుతున్నారు, ప్రజాపాలన మాత్రమే చేస్తున్నారు. పార్టీని కూడా అభివృద్ధి చేయాలి కదా, చేయకపోతే రేపొద్దున 3వ ప్రత్యయం అనేది ఎలా బలపడుతుంది, బలహీనపడుతుంది కదా అంటున్నారు. వాళ్ళకి ఎందుకండి పవన్ కళ్యాణ్ గారికి డైరెక్షన్ ఇస్తున్నారా?
నేను జనరల్ సెక్రటరీని, నాకు తెలియదా పార్టీ ఎలా ఉందో? మీడియా సంస్థలు చెబితే గాని మేము తెలుసుకోలేని స్టేజ్ లో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ? దయచేసి ఎక్స్పర్ట్ కామెంటరీ వద్దు మీడియా సంస్థలు. మేము క్షేత్రస్థాయిలో ఎలా చేయాలి వ్యూహం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఈ సలహాలు మీ క్రికెట్ కామెంటరీలు చెప్పినట్టు మాకు పొలిటికల్ కామెంటరీ చెప్పకండి దయచేసి. గతంలో చూసుకుంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా కామెంట్ చేశారు, నన్ను పని చేయనివ్వటం లేదు, నేను చనిపోవాలని చూస్తున్నారు అన్నారు. అంటే ఇది కూటమి ప్రభుత్వంలో ఒకరికి సమన్వయ లోపం ఉందనుకోవచ్చా, లేకపోతే అధికారులు ఎస్పెషల్లీ జనసేన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ సపోర్ట్ చేయడం లేదని బయట వినిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం సార్? అదేం లేదండి. బొలిశెట్టి గారు ఎందుకనన్నారు, అది ఆయన వ్యక్తిగత విషయం. నేను ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ గా ఉన్నాను, అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారు. నేను చెప్పిన ప్రతి డైరెక్షన్ ఇమీడియట్ గా పరుగులు ఎత్తిస్తున్నాం. సహకరించకపోవడం అంటూ ఉండదు. సహకరించకపోతే ఊరుకుంటామా? ఊరుకునేది లేదు, ముచ్చట్లేదు. పని చేయాలి, ప్రజలకు జవాబుదారీ. మేము అధికారులు పథకం లేదు అంటే ఇంకో రకంగా బిహేవ్ చేస్తే ఊరుకునేది లేదు. బొలిశెట్టి సత్య గారు శాంతి ఆశ్రమం గురించి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా చూసుకుంటే కొన్ని పత్రికల్లో ఈ శాంతి ఆశ్రమం వెనకాల కుట్ర జరుగుతుంది, ఆ కుట్రలో కూటమికి సంబంధించిన నాయకులు ఉన్నారని అన్నారు. దానికి బొలిశెట్టి సత్య గారు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఆ ఆశ్రమం అనేది కొంతమంది కబ్జాకోరుల చేతుల్లో ఉండిపోయింది, మాకు న్యాయం చేయనండి, ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఆ సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా వచ్చింది శాంతి ఆశ్రమం. కానీ అది ఎప్పటికీ సాల్వ్ అవుతుంది అంటారు ఈ కూటమి ప్రభుత్వం? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, శాంతి ఆశ్రమం హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చింది. హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎవడు ఎన్ని వేషాలు వేసినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అతిక్రమించడానికి లేదు. అతిక్రమిస్తే జైలుకి వెళ్తారు. ఖచ్చితంగా శాంతి ఆశ్రమం ఆ నిర్వాహకుల చేతిలోకి వెళ్తాది. ఎవరు అడ్డుపడినా అది గతం. ఇప్పుడైతే సుప్రీంకోర్టు క్లియర్ కట్ డెసిషన్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ నేను చదివాను. 6.5 ఎకరాలు కూడా హ్యాండ్ ఓవర్ చేయండి ఇమీడియట్ గా. ఇచ్చి తీరవలసింది. ప్రాబ్లమ్ ఈజ్ క్లోజ్డ్. అసంతృప్తితో ఉన్న జన సైనికులకి మీరిచ్చే సందేశం? అసంతృప్తి ఎవరు లేరండి. అసంతృప్తి ఎందుకుంటుంది? మా పార్టీలో అసంతృప్తి అనేది క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇది 2 రకాల నాయకులు ఉంటారు. పదవుల కోసం వచ్చేది పార్టీ కాదు ఇది. మా జనసేన కానీ మా జనసేన నాయకులు కానీ పదవుల కోసం రాలేదు. ఈ పార్టీ పదవుల కోసం మిగతా పార్టీలో చేరుతారు. మా పార్టీలో వచ్చేది ఏంటంటే సమాజం కోసం. పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో సమాజం కోసం ఆయనతో కూడా మేము ప్రయాణం చేద్దామని వస్తాం. కాబట్టి అసంతృప్తి ఉండదు. ఇదంతా మీడియా సృష్టి. అలాగే సంవత్సరం నుంచి అధికారం కోల్పోయింది ఒక పార్టీ. వాళ్ళకి చెమలాడుతుంది వాళ్ళ సృష్టి.